మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా కేశంద్రంలో నుండి బేర్వాడ శివారు నుండి బోడమచ్చి తండాలో మొన్న రాత్రి ముఖ్య వీరన్ అనే అనుమానాస్పద స్థితిలో తన పొలం దగ్గర మృతి జరిగింది. ఈ విషయంపై కూడా పోలీసు విచారణ నేపథ్యంలో కూడా అది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడానికి కాకుండా ఎవరో కొట్టి చంపారని చెప్పేసి కూడా కొంతమంది బోడమచ్చి తండా చెందిన తండావాసులు ఆరోపిస్తున్నారు. తనని చంపి ఒక 100 మీటర్ల దూరం నుంచి లాక్కొచ్చారు. లాక్కొచ్చిన క్రమంలో కూడా వరకు ఏళ్ళకి బ్లడ్ ముట్ట అంటుందని చెప్పేసి కూడా మనకి దృశ్యాల ముందు చూస్తే మనం వార్త ప్రచురించినాం. అయితే ఒక రోజు తర్వాత కూడా అంటే మొన్న జరిగిన అనంతరం కూడా తండవాస అంతా కూడా కోపోద్యుక్తులై ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి దీనికి బాధితులుగా అనుమానిస్తున్న వ్యక్తులపై కూడా ఇవాళ దాడి చేసే ప్రస్తుతం మనం విజువల్స్ చూసుకోవచ్చు. రోడ్డు పక్కనే అంటే బోడమచ్చి తండా ఉన్నట్టు రోడ్డు పక్కనే ఒక ఆర్ఎంపీ ఉంటాడు. తన పేరు భరత్ అని కూడా తెలుస్తుంది. తను ముఖ్య వీరన్న చావుకి కారణం అంటూ కూడా సంబంధించినటువంటి తండవాసులు భరత్ అనే వ్యక్తి కూడా ఒక ఆర్ఎంపీగా చేస్తున్నాడు. ఒక 3 సంవత్సరాలుగా ఇక్కడ తండాలో ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకొని ఇక్కడ తను ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆర్ఎంపీగా. తను ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్య వీరన్న చనిపోయాడో తన భార్యకు ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు అక్కడ తండవాసులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా తండవాసు అంతా కూడా కోపోద్యుక్తులై ఇవాళ ఉదయం తన ఏదైతే ఆర్ఎంపీగా అక్కడ చేస్తున్నాడో తనకు సంబంధించినటువంటి ఈ షెడ్ ఒకటి నిర్మించుకున్నాడు. ఈ షెడ్ను కూడా మొత్తం ధ్వంసం చేశారు. మనం విజువల్ చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు అంతా. ఎందుకంటే తన ముఖ్య వీరన్ అన్న ఒక వ్యక్తి కూడా ఎవరికి హాని చేయని వ్యక్తి, తన మంచి వ్యక్తి. తను ఎవరు అందరితో కూడా సత్సంబాలు ఉంటాయి, తను అందరితో మంచిగా మాట్లాడతాడు. ఆయన కూడా అన్ని ఆ మంచి వ్యక్తిని ఎలా చంపారు అనే ఒక కోపంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఒక రాయితో కూడా పెద్ద రాయితో కూడా అక్కడ డోర్ని ధ్వంసం చేశారు. ఇక్కడ మొత్తం విచ్చలవిడిగా కూడా మొత్తం ఇక్కడ అన్ని పడిన సందర్భాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది అంటే గుంషి కాకుండా ఇక్కడ బయట ఉన్నటువంటి ఒక ద్విచక్ర వాహనం కూడా మరి బండి మరి భరత్దా ఎవరో తెలియదు మరి సంబంధించినటువంటి ఆ వెహికల్ని కూడా మొత్తం ధ్వంసం చేసి రోడ్డు పక్కన కూడా ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బండిని కూడా కాలబెట్టారు. మన దృశ్యాలు చూసుకోవచ్చు. మరి వీటన్నిటికీ కారణం ఎవరై ఉంటారు ఏంటనేది కూడా తండవాసులు ఉన్నారు. ఎందుకంటే తండవాసులు చెప్తుంది ఏంటంటే కనీసం ఆ మంచి వ్యక్తిని ఎందుకు చంపారు, అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వీళ్ళు కోపంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అసలు వాళ్ళ మాటలు అడిగి పని చేద్దాం. పెద్ద మనిషి అసలు ఏం జరిగింది? అసలు ముఖ్య వీరణ తీసుకోపోయి మడికట్లలో తీసుకోపోయారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చంపేసారు. బోడా బాలు ఈయన పేరెంతో భరత్ మీరు కలిసి చంపించి అక్కడ అంత దూరంలో చంపించి నెట్టుకొచ్చారు, ముంచుకొచ్చారు. కేనాలి రోడ్ పక్కన మూల మీద పండబెట్టి దాని మీద పక్కన సెల్లేసి దాని మీద బైక్ బోర్ల పెట్టారు, చంపేసారు. అట్లా మరి ముఖ్య వీరన్ని చంపాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? భరత్ కానీ బాలు కానీ ఏమొచ్చింది అసలు? ముఖ్య బోడా బాలు అంటాడు. ముఖ్య వీరణ పెండ్లంతో అలవాటు ఉన్నాడు 5-6 సంవత్సరాల కాంచి. అప్పుడు లేక ఎప్పుడెప్పుడో చంపుతాం అనుకున్నారు. నిన్న రాత్రి చంపేసారు. అంటే ఎప్పటి నుంచో కూడా పథకం ప్రకారం ముఖ్య వీరన్ని చంపాలని ఆలోచన పక్కా ఆలోచన ఉన్నది వాళ్ళకు. నిన్న చేసారు వాళ్ళు అంతేగా. మరి ఈ విషయం తెలిసినప్పుడు మరి ముఖ్య వీరన్న వాళ్ళ భార్యను మందించలేదా? వాళ్ళని మందించలేదా? మందించలేదు. చెల్లులో ఉన్నది SICI ఎంతో పట్టుకోపోయారు. సెల్ ఓపెన్ చేస్తే 2 ఫోటోలు ఉన్నాయి, 2 మాట్లాడుతున్నది. అప్పుడు రాత్రి వాళ్ళు రాత్రి సెలెక్ట్ అయ్యి ఆడబోయి. నిన్న రాత్రి కూడా ముఖ్య వీరన్న ఇంట్లో ఉన్నప్పుడు కూడా 8:30 ప్రాంతాల్లో ఫోన్ చేసి బయటికి పిలిపించారు. ఫోన్ చేసి పిలిపించుకున్నారు. పిలిపించి కాలేజ్ అటే ఉండిపోయాడు. ముఖ్య వీరన్న మళ్ళీ ఇంటికి రాలేడు. గట్లా చంపేసారు, రోడ్డు పక్కన పడబెట్టారు. పొద్దున పోయి చూసినాం మేము. మరి ఇవన్నీ ఏంటి ధ్వంసం చేసిన బైక్ కూడా కాలబెట్టి పొద్దున చేస్తే వీళ్ళకి వాళ్ళకి లింక్ ఉన్నదని డబ్బా పొలగొట్టారు. మళ్ళీ వాళ్ళ ఇల్లు పొలగొడతామని అక్కడ పోగానే SICI అందరూ వచ్చేసారు. ఆడ ఆపేసారు అంతే. ఇక నువ్వు చెప్పండి అసలు ఏంటి అంతా తండోలే చేసినాం సార్. తండోలే మేము తండ ప్రజలు మొత్తం కలిసి మాకు ఇవాళ తెలిసింది కాబట్టి మేము తండోలు ఏం తెలిసింది మీకు?
మాకు ముఖ్య వీరన్నకు చంపిన వారి వ్యక్తుల పేర్లు తెలిసినాయి. వాళ్ళు జైల్లో కేసులో ఉన్నారని కూడా తెలిసినాక మేమే ధర్నా చేసి ఈ ప్రచారం చేసి మేమే పలగొట్టినాం సార్. అందరూ తండ్రులు కలిసి ప్రజలు ఎందుకు మరి వీరి మీద అంత కోపం ఎందుకు వచ్చింది మరి మీకు? ఈయనే మొత్తం ఉన్నది మొత్తం వీనికానే ఉన్నదని వీనితోటే లింక్ ఉన్నదని తెలిసినాక వీణ మీదనే దారుణం చేసినాం, మేము దౌర్జన్యం చేసినాం. నువ్వు చెప్పే ఏం జరిగింది ఇక్కడ అంతా? ఇక్కడ వీళ్ళు కూడా కొంతమంది చెప్పడానికి కూడా నిరాకరిస్తారు. ఎందుకంటే ఒకటే తండ వీళ్ళది, మళ్ళీ చెప్తే ఏమన్నా ముందు ఏమైనా కేసులు అయితే చెప్పేసి ఒక భయభ్రాంతికి గురవుతున్నారు. మొత్తానికి ఏదైతే ఉందో వీరన్న భార్య అవుతుందో తనకి సంబంధించినటువంటి బాలికని ఆ అమ్మాయి వాళ్ళ భార్యకి అక్రమ సంబంధం నేపథ్యంలో తను కూడా దానికి సహాయపడే వాళ్ళిద్దరు కూడా అని కోపోద్యుక్తులై ఎప్పుడైతే ముఖ్య వీరన్న చావుకి వాళ్ళ ముగ్గురు ఇద్దరే కారణం అని చేసిన నేపథ్యంలో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూడా ధ్వంసం చేశారు. మొత్తం ఇక్కడ ద్విచక్ర వాహనం కూడా ధ్వంసం చేశారు. ఈ అంటే సంఘటన స్థలానికి మొత్తం పోలీసులు సమాచారం తెలుసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు భారీ బందోబస్తుగా మాత్రం ఇక్కడ బోడమల్లి తండా మొత్తం పోలీసులు దిగ్బంధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు బాగా మోహరించారు. అందరినీ గ్రామస్తులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది.